భూ వివాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించడం ఇప్పుడు కలకలం రేపింది. జూబ్లీహిల్స్లోని ఒక ఫ్లాట్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75లో 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాట్ కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫేక్ డాక్యుమెంట్స్తో 5 బ్యాంకుల నుంచి గీతాలక్ష్మి లోన్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్కు ఫ్లాట్ని మహిళ అమ్మేశారు. తాజాగా ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నించాయి. దీంతో బ్యాంకు మేనేజర్స్పై పోలీసులకి జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ వేశారు. తాజాగా డీఆర్డీలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించగా జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద స్టార్‌కి జరిగినటువంటి ఈ విషయం తెలుసుకొని అందరూ షాక్ అవుతున్నారు. పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీస్‌కి సైతం ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇలాంటి మోసగాల నుంచి ఎలా బయటపడతాం? అసలు బ్యాంకులనేవాళ్ళు ఇన్ని రకాలుగా ఒకటి గాదు, 5 బ్యాంకుల నుంచి ఒక మహిళ ఒక స్థలానికి సంబంధించిన పేపర్స్‌ని ఫోర్జరీ చేయించి అన్ని సార్లు లోన్ తీసుకున్నారు. ఒక బ్యాంక్‌లో మాత్రమే లోన్ ఉందని చెప్పి చెన్నైలో ఉన్న బ్రాంచ్‌లో అయితే మరి ఆ విషయం గురించి చెప్పినప్పుడు ఎన్టీఆర్ అయితే ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు అక్కడ ఆ లోన్‌ని ముగించి పత్రాలు తీసుకొని తన ఇంటిని రెనోవేషన్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత బ్యాంకులన్నీ కలిసి మరి డీఆర్‌డీని సంప్రదించి తమకు హక్కులున్నాయంటూ ఆదేశాలు జారీ చేయించుకోవడం అన్యాయమని, అసలు 2003 నుంచే పూర్తిగా పత్రాలు నా దగ్గర ఉన్నాయని, మరి 96లోనే ఆమె లోన్ తీసుకొని ఉంటే ఇన్ని సంవత్సరాలుగా ఏం చేస్తున్నారని ఎటువంటి నోటీసులు గట్రా లేకుండా ఇప్పుడు డైరెక్ట్‌గా అధికారం తీసుకుంటామంటే ఎలా అంటూ ఎన్టీఆర్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ